సాయిబాబా వెలుగులోకి వచ్చాడో, సాయిబాబా తత్వం వెలుగులోకి వచ్చిందో, 10 మంది శిష్యులు సాయికి సిద్ధమైనారో అప్పుడు గురు పౌర్ణిమ అనేటువంటి దానికి ప్రాచుర్యం పెరిగింది. అంతకంటే ముందు ప్రాచుర్యం ఎక్కువగా లేదు. ఎప్పుడైతే సాయిబాబా వెలుగులోకి వచ్చి, సాయి జీవితం వెలుగులోకి వచ్చి సాయిబాబాకు 10 మంది శిష్యులు సిద్ధమయ్యి, ఆ శిష్య పరంపర ద్వారా మనకు ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది వచ్చింది. గురు పౌర్ణిమ అనగానే ఈనాడు మనం ఏం చేస్తున్నాము? సాయిబాబాకు పూజ చేస్తున్నాము. గురు పౌర్ణిమ అంటే సాయిబాబా పూజ. విజయదశమి అంటే స్వామివారి యొక్క సాయిబాబా గారు అవతారం ఇచ్చినటువంటి ఒక అవతారం చాలించినటువంటి ఒక జనమనో ఏదో దాన్ని చేసుకుంటున్నాం. కానీ గురు పౌర్ణిమ అంటే సాయిబాబాకు పూజ. సాయిబాబా కూడా ఒక దత్తావతారమే. నా దృష్టిలో సాయిబాబా కూడా ఒక దత్తావతారమే. ఒక సిద్ధ పురుషుడు సాయి, మామూలు వ్యక్తి కాదు. మనం ఏదో కులము మతము అని చెప్పి అతను ముస్లిం అని, ఇతను హిందూ అని, అదని ఇదని ఏదో మనం మొత్తుకుంటున్నాం. కానీ సాయి నా దృష్టిలో ఒక సిద్ధ పురుషుడు. ఇప్పుడు సిద్ధ పురుషుడు అంటే మహావతార బాబా, అచ్యుతానంద సరస్వతి, సిద్ధేశ్వరానంద భారతి, ఇలాంటి వాళ్ళు కొందరు మహానుభావులు ఉన్నారు. మౌనస్వామి, వీళ్ళంతా సిద్ధ పురుషుడు. అలాంటి కోవలోకి చెందినటువంటి ఒక వ్యక్తే సాయిబాబా. సాయిబాబాకి ఎప్పుడైతే గురు పౌర్ణిమ నాడు గురువు గారని చెప్పి పూజ చేస్తూ వచ్చారో ఆనాటి నుంచి గురు పౌర్ణమి వెలుగులోకి వచ్చింది. ఈనాడు చూడండి, ఏ దేవాలయంలో గురు పౌర్ణిమ చేస్తుంది. ఈ మధ్యన చేస్తున్నారు అనుకోండి. ఈ 3-4 సంవత్సరాల నుంచి కొంచెం ప్రతి దేవాలయంలో గురు పౌర్ణిమ వ్యాసుని ఫోటో పెట్టి లేదా దత్తుని ఫోటో పెట్టి గురు పౌర్ణిమ మనం పూజలు చేస్తున్నారు. ఇంతకుముందు ఎవరు చేసేవారు? ఎక్కడ సాయిబాబా దేవాలయాల్లో మాత్రం గురు పౌర్ణిమ మహా ఘనంగా చేస్తున్నారు. చెయ్యాలి. వాళ్ళు చేసినట్టుగా, సాయి భక్తులు చేసినట్టుగా మన భక్తులు కూడా, మనమందరం కూడా కలిసి ఒక సాయిబాబా మందిరంలోనే కాకుండా తక్కిన వేరే మందిరాలలో కూడా కృష్ణుడికో, ఆది గురువు అయినటువంటి ఒక కృష్ణుడికో, వ్యాసపీఠం దొరికినట్టు వ్యాసునికో, శివుడికో, విష్ణుమూర్తికో ఎవరికి చేసినా వాళ్ళంతా కూడా గురు పరంపరలో ఉన్నటువంటి ఒక వ్యక్తులే కాబట్టి వాళ్ళకు సేవ చేయాలి. వీళ్ళంతా కూడా పరోక్ష గురువులు. ఇక ప్రత్యక్ష గురువు మనకు విద్య నేర్పించి మనను ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి ఒక ప్రత్యక్ష గురువులు మన ఎదురుగుండానే ఉన్నారు. వాళ్ళను కూడా ఆనాడు వాళ్ళకు కూడా పూజ చేసి వాళ్ళను కూడా సన్మానించాలి. అలా చేసినప్పుడే మనకు ఒక ఉన్నతి దొరుకుతుంది, గురువు గారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ గురువుగారు మనకు ఎప్పుడైతే వరమిస్తారో అది మన జన్మ సాఫల్యమైపోతుంది. అందుకే అన్నారు, గుకార స్తంధకార స్యాత్ రుకార స్తన్నివారక. మనలో ఉండబడేటువంటి ఒక అజ్ఞానాన్ని పారద్రోలేటువంటి ఒక వ్యక్తి గురువు. జ్ఞానాన్ని అనేటువంటి ఒక వెలుగును నింపేటువంటి వాడు. రేపు వ్యాస పౌర్ణమి నాడు మనము అతనికి పూజలు చేసుకోవాలి. ఆ గురువుగారు నిన్నెప్పుడు ఏది కోరడు, ఏ గురువు కూడా కోరలేదు. ఎవరో కొందరు గురువులు మన చరిత్రలో కనుక చూసినట్టయితే శిష్యుడిని పరీక్ష పెట్టడానికి, శిష్యుడు ఒత్తిడి చేస్తే శిష్యుడిని పరీక్ష పెట్టడానికి గురుదక్షిణ కావాలని చెప్పి అడిగాడు. ఆ చరిత్ర మనకు అంటున్నా. కానీ ఏ గురువు ఎవరిని కూడా ఏం అడగలేదు. విద్యాబోధన చేసి సుఖీభవ అన్నాడు అంతే. మనము అలాంటి గురువులను రేపు వ్యాస పౌర్ణిమ నాడు ఇటు భగవంతుని సేవ చేసుకుంటూనే, భగవంతునికి సేవ చేసుకుంటూనే ప్రత్యక్ష గురువులకు కూడా సేవ చేయాలి. నీకు గురువు ఉన్నాడు, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి లేదా గురువుగారి ఇంటికి వెళ్ళి ఆ గురువుని సేవించి పాదపూజ చేసి నీకు తోచినటువంటి ఒక పండ్లో ఫలమో అతనికి దక్షిణ రూపకంగా సమర్పించుకో. గురువుగారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కానీ ఈనాడు గురువులు కూడా చాలామంది మారిపోయినారు సంఘంలో చూస్తూ ఉంటే. అలా కాకుండా గురువులు కూడా నిజమైన బోధ గురువులుగా ఉండి శిష్యులను తీర్చిదిద్దాలి. గురువు యొక్క మనసులో ఎప్పుడు ఏమి ఉంటుంది? నాకంటే ఉన్నతులు కావాలి, ఇంకా విషయ పరిశీలన చేయాలి, తనకు తెలియనటువంటి ఒక విషయాలు కూడా కష్టపడి సాధించి మనకు నేర్పిస్తుంటాడు గురువుగారు.
అలా అలాంటి గురువులను మనము రేపు వ్యాస పౌర్ణిమ నాడు చేసుకోవాలి. అందుకే వ్యాస పౌర్ణిమ అనేటువంటిది ఆషాఢ మాసంలో పౌర్ణిమ నాడే వస్తుంది. దాన్నే వ్యాస పౌర్ణిమ అన్నారు, గురు పౌర్ణమి అన్నారు. ఆనాడు మనము గురువులను సేవించుకోవాలి. గురువురు దక్షిణామూర్తి, దక్షిణామూర్తి అంటే శివుడు. ఆ దక్షిణామూర్తిని సేవించుకోవాలి. హయగ్రీవుణ్ణి, నారాయణమూర్తిని ఇలా ఉన్నారు. ఇలా ఎందరినో వారందరినీ కూడా సేవించుకుంటూ మన ప్రత్యక్ష గురువులను కూడా సేవించుకొని ఆ గురువుగారి యొక్క అనుగ్రహం పొందాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుణ్ణి, ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఒక హయగ్రీవుడుకు మనకు మొదటి గురువు నారాయణమూర్తి యొక్క అంశ. ఆ హయగ్రీవుణ్ణి సేవించుకోవాలి. ఇటు దక్షిణామూర్తి ఉన్నాడు, దత్తాత్రేయులు ఉన్నారు. దత్తాత్రేయ పంచకం, దత్తాత్రేయుల నుంచి అవతారాలు వచ్చాయి. మాణికర బహు ఉన్నాడు, అక్కలకోట మహారాజు ఉన్నాడు, గజానన మహారాజు ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు. వీరంతా కూడా దత్త పరంపర, దత్తగురు పరంపరకు చెందినటువంటి వాడు. శ్రీపాద శ్రీవల్లభుడు, నరసింహ సరస్వతి, వీళ్ళంతా మంచి గురువులు. వాళ్ళ యొక్క చరిత్రలు చదువుతూ ఉండండి, మనకు ఎన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళు మన గురించి ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. మనం ఇంట్లో కూర్చుంటున్నాం, వాళ్ళు అడవిలో కూర్చొని మనకంటే ఎంత కష్టపడ్డారు. ఆహారము, దాహము, ఆహారాలు లేకుండా, తిండి నీళ్లు లేకుండా వాళ్ళు జపతపాలు చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఎంత సేవ చేస్తున్నారు. కంచి పరమాచార్యులు చూడండి, అతని చరిత్ర చదవండి, ఎంత మహోన్నతుడు. అపర ఆది శంకరుడు పరమాచార్యుల వారు, చంద్రశేఖర సరస్వతి స్వామిజీ వారు. అతను తలుచుకుంటే ఏదైనా చేయగలిగేటువంటి ఒక వ్యక్తి. ఎంతమందిని ఉద్ధరించాడు అతను, ఎంతమందికి జ్ఞానోపదేశం చేశాడు, ఎంతమందిని ఉద్ధరించినటువంటి ఒక మహానుభావుడు కంచి పరమాచార్యుల వారు. అలాగే జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి, ఇప్పుడున్నటువంటి ఒక ఎంతోమంది, ఇలా రాఘవేంద్ర స్వామి, వీళ్ళంతా కూడా గురువులే కదా. అలాంటి గురువులను మనము చేసుకుంటూ, పూజ చేసుకుంటూ, రేపు వ్యాస పౌర్ణిమ నాడు ఉదయమే లేచి తలంటి స్నానం చేసుకొని మన ఇంట్లో కానీ దగ్గరున్న దేవాలయంలో కానీ ఆ భగవంతునికి ముందు సేవ చేసుకొని, నీకు నచ్చిన భగవంతుడు ఎవరైనా గురువే, ఏకో దేవా కేశవోవా శివోవా అన్నాడు. దేవుడు ఒక్కడే, రూపాలు వేరు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఒక్కటే. ఆ ఒక్కటిని 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటున్నాం. ఆ ఒక్కటిని 10 భాగాలు చేశాం, కానీ మూలం ఒకటే. ఆ ఒక్కటే బ్రహ్మస్వరూపము, అదే సత్వం, అదే బ్రహ్మస్వరూపము, దాన్నే బ్రహ్మ అంటారు. అలాంటి ఏకం సత్, ఆ ఒక్కటేదైతే సత్యం ఉన్నదో, ఆ ఒక్క పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో అదే ఈ ప్రపంచాన్ని కాపాడుతుంది. అలాంటి పరబ్రహ్మ స్వరూపానికి మనము, అది ఏ రూపంలో ఉన్నా, ఎలా ఉన్నా, ఆ పరబ్రహ్మ స్వరూపానికి సేవ చేసుకొని, ఆ తర్వాత ప్రత్యక్ష గురువులకు సేవ చేసుకొని, మన జీవితాలను ఉద్ధరించుకొని, మళ్ళీ జన్మ అంటూ లేకుండా జన్మరాహిత్యం చేసుకొని, మన పెద్దలు ఇచ్చినటువంటి ఒక గ్రంథాలు చదువుతూ అందులో ఉన్నటువంటి ఒక విషయాలను ఆకలింపు చేసుకొని ముందుకు అడిగేసి జీవితాన్ని సుగమం చేసుకుందాం. అలాంటి గురువులకు సేవ చేసుకోవడానికి మనకు ఈ వ్యాస భగవానుడు పుట్టినరోజే కావచ్చు, వ్యాస భగవానుడు భారతం ప్రారంభించిన రోజే కావచ్చు, వ్యాసుడు వేదాలను విభజించిన రోజే కావచ్చు, ఏదైనా ఆ రోజు వ్యాస పౌర్ణిమ. వ్యాసుని వల్ల వచ్చింది కాబట్టి వ్యాస పౌర్ణిమ. ఆ రోజు వ్యాస పౌర్ణిమ నాడు ఆ వ్యాస భగవానునికి, విష్ణు రూపంలో ఉన్న వ్యాస భగవానునికి, మన గురువు రూపంలో ఉన్నటువంటి ఒక వ్యాస భగవాను, అంటే ప్రత్యక్ష గురువు రూపంలో ఉన్నటువంటి ఒక వ్యాస భగవానునికి సేవ చేసుకొని జీవితాలను ధన్యం చేసుకొని ఆనందంగా జీవితం గడుపుదాము. ఇది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.